జిల్లా మంగళగిరిలో నకిలీ నోట్ల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఒరిజినల్ నోట్లకు రెట్టింపు నకిలీ నోట్లు ఇస్తామని ఆశ చూపించి ఉడాయించిన ఘటన చోటు చేసుకుంది. దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన బాధితులు మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించారు. గుంటూరు జోసిల్ కంపెనీలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను నకిలీ నోట్ల వ్యాపారానికి పురుగొల్పారు. 15 లక్షలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే 30 లక్షల నకిలీ నోట్లు ఇస్తామని నమ్మించారు. దీనిలో భాగంగా 15 లక్షల ఒరిజినల్ నోట్లు తీసుకుని తెల్ల నోట్ల కట్ట పైన కింద నకిలీ నోట్లను పెట్టి లెక్కించుకునే సమయం కూడా ఇవ్వకుండా కాజా టోల్గేట్ నుంచి ఉడాయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నకిలీ నోట్ల ముఠా కోసం గాలిస్తున్నారు. యూసేజ్ చేయడానికి కొన్ని ఫేక్ నోట్స్, వేరే నోట్స్ యాస్టీస్ గా సలామణి నోట్లు ఇస్తానని చెప్పేసి దానికి రూపాయికి ₹2 లెక్కన, అంటే 15 లక్షలు కనుక క్యాష్ ఇస్తే 30 లక్షలు క్యాష్ ఇచ్చే విధంగా వాళ్ళని చెప్పడంతో ఈ చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు, ఈ జ్యోతి అనే పగడాల జ్యోతి అనేమా, వెంకటాచలం విశ్వనాథ్ అనేవాళ్ళు అక్కడి నుంచి చిత్తూరు నుంచి వచ్చినట్టుగా, వీరిని ఇక్కడ జోసిల్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఈ కాదర్ వలి అండ్ నాగూర్ వలి అనే వ్యక్తులు కొంతమంది ఇక్కడికి పిలిపించి వారి దగ్గర ఉన్న అమౌంట్ 15 లక్షలు తీసుకున్న తర్వాత కొంచెం హడావడి చేసి పోలీస్ అని చెప్పేసి హడావడి చేసి వెంటనే వీళ్ళ అమౌంట్ తీసుకుని పారిపోయినట్టుగా, తర్వాత ఆ టైంలో వీళ్ళకి అమౌంట్ కౌంట్ చేసుకుంటానికి కూడా వీళ్ళు కొన్ని ఫేక్ నోట్స్ ఇచ్చి ఆ అమౌంట్స్ కూడా కౌంట్ చేసుకోవడానికి అవకాశం లేని విధంగా ఈ విధమైన కొన్ని వైట్ పేపర్స్ కట్ చేసి పెట్టున్నట్టుగా, పైన వేరే నోట్లు పెట్టున్నట్టుగా వీళ్ళు గమనించి వీళ్ళు పోలీస్ స్టేషన్కి రావటం.